సదాచారము, శౌచాచారము, స్నానము, భస్మధారణము, సంధ్యావందనము, ప్రణవజపము, గాయత్రీ జపము, దానము, న్యాయపూర్వక ధనోపార్జనము, అగ్నిహోత్రము మొదలగు విధులు మహిమల వర్ణన ఋషులు పలికిరి. సూత మహర్షి విద్వాంసులు పుణ్యలోకములందు విజయములను సాధించెదరో అట్టి సదాచారములను గూర్చి శీఘ్రముగా వినిపించుడు. స్వర్గమునసగు ధర్మాచరణములను, నరకమునందలి కష్టములను ఇచ్చు అధర్మాచరణములను కూడా తెలుపుడు. సూతుడిట్లు పలికెను, సదాచారములను పాటించు విద్వాంసుడగు బ్రాహ్మణుడే నిజమునకు బ్రాహ్మణ నామమును ధరించుటకు అర్హుడగును. కేవలము వేదములలో చెప్పబడిన ఆచారములు పాటించువాడు వేదములను అభ్యసించు బ్రాహ్మణుడు విప్రుడు అనబడును. సదాచారములు, వేదాచరణము, విద్య వీటిలోని ఒక్కొక్క గుణమును కూడి ఉండినవాడు ద్విజుడు అని చెప్పబడును. కొద్దిపాటి ఆచారములను పాటించువారు, చాలా తక్కువగా వేదముల అధ్యయనము చేయువారు, రాజునకు సేవకులు, పురోహితులు, మంత్రి మొదలగు వారుగా ఉండు వీరిని క్షత్రియ బ్రాహ్మణులు అని పేర్కొందరు. కృషి వాణిజ్య కర్మలను చేయు బ్రాహ్మణులు కొంత కొంత బ్రాహ్మణోచిత ఆచరణములు పాలించువారు వైశ్య బ్రాహ్మణులని చెప్పబడుదురు. స్వయముగా పొలము దున్నువాడు శూద్ర బ్రాహ్మణుడుగా పేర్కొనబడును. ఇతరుల దోషమునెన్నువాడు, ద్రోహము చేయువాడు చండాల ద్విజుడని చెప్పబడును. ఇట్లే క్షత్రియులలో కూడా భూమిని పాలించువాడు రాజు, ఇతరులు రాజ్యము లేని క్షత్రియులు అనబడుదురు. వైశ్యులందు కూడా ధాన్యాది వస్తువులను అమ్మువారు, కొనువారు వైశ్యులని చెప్పబడుదురు. ఇతరులను వణిజులందురు. బ్రాహ్మణుల, క్షత్రియుల, వైశ్యుల సేవయందు నిరతుడైన వాడు వాస్తవముగా శూద్రుడు అని పలకబడును. నాగలతో దున్ను శూద్రుడు ఋషులుడనబడును. సేవ, శిల్పము, కర్షణము, పొలము దున్నుట మొదలగు వాటికి భిన్నములైన వృత్తులను ఆశ్రయించు శూద్రుడు దస్యుడని పిలవబడును. ఈ వర్ణముల వారందరూ బ్రహ్మముహూర్తమున లేచి పూర్వాభిముఖులయ్యి అన్నిటికంటే ముందే దేవతలను, పిదప ధర్మమును, అర్థమును, దానిని పొందుటకు ఎదుర్కొను క్లేశములను, ఆదాయ వ్యయములను గూర్చి ఆలోచింపవలెను. రాత్రి వెనుకుట లేక చివరి జామును ఉసక్కాలముగా గుర్తింపవలెను. ఆ చివరి జాము యొక్క అర్ధాలేక మధ్య భాగమును సంధి అని అందరు. ఆ సంధికాలమునందు లేచి ద్విజుడు మలమూత్ర విసర్జనాదులను చేయవలెను. తదుపరి కాళ్ళు చేతులు శుభ్రపరచుకుని 8 సార్లు పుక్కిలించవలెను. తదుపరి దంతధావనము చేయవలెను. ఏ ఆకుతోనైనను వేప పుల్లతోనైనను నీటికి వెలుపల దంతధావనము చేసుకొనవలెను. ఆ సమయమున చూపుడు వ్రేలును ఉపయోగించరాదు. దంతములను శుభ్రము చేయి విధానము ఇట్లు తెలపబడెను. అనంతరము జల సంబంధమైన దేవతలకు నమస్కరించి మంత్రమును పఠించుచు జలాశయమునందు స్నానమొనరింపవలెను. కంఠము వరకు లేక నడుము వరకు మునిగి స్నానమాచరించు శక్తి లేకున్నచో మోకాళ్ల మీద నుంచుని పైన నీళ్లు జల్లుకున్నచో మంత్రోచ్చరణ సహితముగా స్నానమునాచరింపవలెను. తీర్థజలములందు పండితుడు దేవతాదుల తీర్థాంగ తర్పణము కూడా చేయవలెను. దీని తరువాత ఉతికిన వస్త్రమును 5 కచ్చగోచుల విధానముతో గోచికట్టుగా ధరించవలెను. సంధ్యావందనాదుల యందు ఉత్తరీయము అవసరముండును గనుక దానిని కూడా పైన వేసుకొనవలెను. నదీ తీర్థముల యందు స్నానము చేసి విడిచిన వస్త్రము నచట ఉతికరాదు. స్నానానంతరము విద్వాంసుడైన పురుషుడు తడిచిన వస్త్రమును బావి దగ్గరకు గాని ఇంటి యందు గాని రాయి మీద జలస్థలములయందు బాగుగా ఉతికి పిండవలెను. ద్విజులారా, వస్త్రమును పిండుటచే క్రింద పడెడి జలము ఒక తరగతికి చెందిన పితరులకు తృప్తిని కలిగించెను. దీని తరువాత జాబాలి ఉపనిషత్తునందు చెప్పబడిన అగ్నిరితి మంత్రమును నుచ్చరించుచు భస్మమును తీసుకుని నుదుట 3 రేఖలుగా త్రిపుండ్రమును అలంకరించుకొనవలెను. ఈ విధానమును పాటించని ఎడల దీనికి ముందే జలమునందు భస్మము పడిపోయినచో అట్లు చేయువాడు నరకమునకు వెళ్ళెను. ఆపోహిస్త ఇట్టి మంత్రముల చేత పాపశాంతి కొరకు తల మీద నీళ్లు చల్లుకొనవలెను. మరియు
యస్యక్షయాయ ఈ మంత్రమును చదివి కాళ్ల మీద నీళ్లు చల్లుకొనవలెను. దీనిని సంధి ప్రోక్షణం అందురు. ఆపోహిస్త ఈ మంత్రములనందు 3 రుచులు గలవు. ప్రతి రుచియందు గాయత్రీ ఛందస్సు యొక్క 3 చరణములున్నవి. వీటిలోని మొదటి రుచు యొక్క 3 చరణములను పఠించుచు క్రమముగా పాదములయందు, మస్తకమునందు, హృదయమునందు నీటిని చల్లుకొనవలెను. రెండవ రుచయందలి 3 చరణములను చదివి క్రమముగా తలయందు, హృదయమునందు, పాదములయందు జలమును చల్లుకొనవలెను. 3వ రుచియందలి 3 చరణములను పఠించుచు క్రమముగా హృదయము, పాదములు, మస్తకమును నీటితో ప్రోక్షింపవలెను. దీనిని విద్వాంసులు మంత్రస్నానము అని భావించెదరు. అపవిత్ర వస్తువు దేనినైనను కొద్దిగా తాకినను, తన ఆరోగ్యము బాగుగా లేకపోయినను, రాజు రాజ్యము నుండి భయమును ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు, యత్రా సమయమున నీరు లభించని వివసతను పొందినప్పుడు మంత్రస్నానమును చేయవలెను. ప్రాతకాలమున సూర్యచ్చమా మనుష్య మొదలగు సూర్య అనువాకముతో మరియు సాయంకాలము అగ్నిచ్చ మా మనుష్య మొదలగు అగ్నికి సంబంధించిన అనువాకముతో జలమును ఆచమనము చేసి మరలా నీటితో తన అంగములను ప్రోక్షణము చేయవలెను. మధ్యాహ్న కాలమున కూడా ఆపహ పునంతు ఈ మంత్రముతో ఆచమనము చేసి మునిపటి వలె ప్రోక్షణము లేక మార్జనము చేయవలెను. ప్రాతకాల సంజోపాసనయందు గాయత్రీ మంత్రమును జపించి 3 సార్లు ఊర్ధముఖుడై సూర్య భగవానునకు అర్ఘ్యమొసగవలెను. బ్రాహ్మణులారా, మధ్యాహ్న కాలమునందు గాయత్రీ మంత్రోచ్చారణ పూర్వకముగా సూర్యదేవునకు ఒకే అర్ఘ్యమొసగవలెను. తదుపరి సాయంకాలము పశ్చిమోన్ముఖుడై కూర్చుని భూమి మీదనే సూర్యుని కర్ఘ్యమివ్వవలెను. ఊర్ధ్వముఖుడై కాదు. ప్రాతకాలమున మధ్యాహ్నమున దోసిలయందు అర్ఘ్యజలమును గ్రహించి వేళ్ల కొసలతో సూర్య భగవానునకు అర్ఘ్యమొసగవలెను. తదుపరి వేళ్ల సంధుల నుండి అస్తమయోన్ముఖుడైన సూర్యదేవుని చూడవలెను. ఆ స్వామికి స్వయముగా ప్రదక్షిణమునర్చి శుద్ధ ఆచమనము చేయవలెను. సాయంకాలమున సూర్యాస్తమయమునకు 2 గడియలే ముందు చేయబడు సంధ్య నిష్ఫలమగును. ఎందుకనగా అది సాయంకాలపు సంధ్యా సమయము కాదు. శాస్త్రము యొక్క ఆజ్ఞానుసారము సరియగు సమయమునందు సంధ్య చేయవలేను. ఒకవేళ సంజోపాసన చేయకుండా దినము గడిచిపోయినచో ప్రత్యేక సమయము కొరకు క్రమముగా ప్రాయశ్చిత్తము చేసుకొనవలెను. ఒక దినము గడిచిపోయినచో గడిచిన ప్రతి సంధ్యాకాలమునకు నిత్యము నియమముతో చేయునదియే కాక 100 గాయత్రీ మంత్రమును అధికముగా జపించవలెను. నిత్య కర్మలు లోపించి 10 దినములు గడిచినచో దానికి ప్రాయశ్చిత్తముగా 1,00,000 గాయత్రీ జపమును చేయవలెను. 1 మాసము వరకు నిత్య కర్మలు తప్పిపోయినచో మరలా తాను ఉపనయన సంస్కారములు చేసుకొనవలెను. అర్ధసిద్ధి కొరకు ఈశ్వరుడిని, గౌరీదేవిని, కార్తికేయుని, విష్ణువును, బ్రహ్మను, చంద్రుడిని, యమధర్మరాజును, అట్లే మిగిలిన దేవతలకు కూడా శుద్ధ జలములతో తర్పణము చేయవలెను. తర్పణ కర్మను బ్రహ్మార్పణము చేసి శుద్ధ ఆచమనము చేయవలెను. తీర్థమునకు దక్షిణ భాగమున మఠమునందు గాని, మంత్రాలయము, దేవాలయము ఇంటియందో లేక ఇతర నిశ్చిత స్థానమునందు ఎచటనైనా ఆసనారూఢుడై స్థిరముగా కూర్చుని పండితుడైన వాడు తన బుద్ధిని స్థిరపరుచుకొనవలెను. సకల దేవతలకు నమస్కరించి మొదట ప్రణవమును జపించి తరువాత గాయత్రీ మంత్రమును ఆవృత్తము చేయవలెను. ప్రణవము యొక్క ఆ, ఉ, ఉం అను ఈ 3 అక్షరముల చేత జీవుడు బ్రహ్మ యొక్క ఏకత్వము ప్రతిపాదింపబడినది. ఈ విషయమును తెలుసుకుని ప్రణవము ఓమును జపించవలెను. జపకాలమునందు మనము 3 లోకములను సృష్టించు బ్రహ్మ, పాలించు విష్ణువు, సంహారమునరించు రుద్రుడు, స్వయం ప్రకాశక చిన్మయులు అను భావముతో వీరిని ఉపాసించెదము.
బ్రహ్మస్వరూపమైన ఓంకారము మన కర్మ జ్ఞానేంద్రియ వృత్తులను, మనస్సు యొక్క వృత్తులను, అట్లే బుద్ధి వృత్తులను, సదా భోగములు, మోక్షమును ప్రసాదించు ధర్మము, జ్ఞానము వైపునకు ప్రేరేపించుగాక అని ప్రణవము యొక్క ఈ అర్థమును బుద్ధి ద్వారా చింతన చేయుచు జపించువాడు నిశ్చితముగా బ్రహ్మను పొందును. లేక అర్థముతో అనుసంధానము చేయక కూడా ప్రణవమును నిత్యమును జపించవలెను. దీని వలన బ్రాహ్మణత్వము సంపూర్ణము కాగలదు. బ్రాహ్మణత్వము ఫలించుటకు బ్రాహ్మణ శ్రేష్ఠునకు ప్రతి దినము ప్రాతకాలము 1000 గాయత్రీ మంత్రమును జపించవలెను. మధ్యాహ్న కాలమునందు 100 సార్లు, సాయంకాలమునందు 28 మార్లు జప విధానము కలదు. అన్యవర్ణముల వారు అనగా క్షత్రియులు, వైశ్యులు 3 సంధ్యలయందు శక్తి కొలది గాయత్రిని జపించవలెను. శరీరము లోపల మూలాధారము, స్వాదిస్థానము, మణిపూరము, అనాహతము, ఆజ్ఞ, సహస్రారములను 6 చక్రములు గలవు. మూలాధారము మొదలుకుని సహస్రారము వరకు 6 స్థానములలో క్రమముగా విద్యేశ్వరుడు, బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు, జీవాత్మ, పరమేశ్వరుడు స్థితులై ఉన్నారు. వీరందరి యందు బ్రహ్మబుద్ధి నిడి వీరందరి ఏకత్వమును నిశ్చయము చేయవలెను. ఆ బ్రహ్మను నేను అను భావనతో శ్వాసతో ఒక్కొక్క పాటుగా సోహంను జపింపవలెను. అట్లే ఆ బ్రహ్మరంధ్రాదులందు అటులనే శరీరము యొక్క వెలుపల కూడా ఆ విద్యేశ్వరాదులనే భావించవలెను. ప్రకృతి యొక్క వికారభూతమైన మహతత్వము మొదలుకుని పంచభూత పర్యంతము గల తత్వములతో ఈ శరీరము నిర్మింపబడినది. అట్టి వేల కొలది శరీరములను ఒక్కొక్క అజప గాయత్రీ జపము చేత క్రమముగా ఒక్కొక్క శరీరమును అధిగమించుచు నెమ్మదిగా పరమాత్మతో కలపవలెను. ఇది జపతత్వముగా చెప్పబడినది. 100 లేక 28 సార్ల మంత్ర సంఖ్యతో జపముతో అన్ని సంఖ్యలుగా శరీరములు అధిగమించుట జరుగును. ఈ విధమైన మంత్ర జపమును ప్రారంభ దశ నుండి వాస్తవిక జపముగా తెలుసుకొనవలెను. 1000 సార్లు చేయబడిన జపమును బ్రహ్మలోకమును చేర్చునదిగా తెలుసుకొనవలెను. 100 సార్లు చేయబడిన జపము ఇంద్రలోకమునకు చేర్చును. బ్రాహ్మణుడు కాని వాడు ఆత్మరక్షణ కొరకు స్వల్ప జపము చేసినచో బ్రాహ్మణ కులమునందు జన్మించెను. ప్రతిదినము సూర్యోపాస్థానమునర్చి పైన చెప్పిన జపానుష్ఠానము చేయవలెను. 12 లక్షల గాయత్రీ జపము చేయువాడు సంపూర్ణముగా బ్రాహ్మణుడు అని చెప్పబడెను. 1,00,000 గాయత్రిని కూడా జపించని బ్రాహ్మణుని వైదిక కర్మలందు నియమింపరాదు. 70 సంవత్సరముల వయసు వరకు నియమపాలనతో కూడిన కార్యములను చేయవలెను. దాని తరువాత గృహమును పరిత్యజించి సన్యాసమును స్వీకరించవలెను. పరివ్రాజకుడు గాని సన్యాసి గాని ప్రతినిత్యము ప్రాతకాలము 12,000 ప్రణవములను జపించవలెను. ఒక దినము ఈ నియమోల్లంఘన జరిగినచో 2వ దినము దానికి బదులుగా అన్ని మంత్రములు అధికముగా జపించవలెను. ఎల్లప్పుడూ ఇట్లే జపమును కొనసాగించు ప్రయత్నము చేయవలెను. క్రమముగా 1 మాసము నియమోల్లంఘన జరిగినచో 1.5 లక్షల జపమును చేసి దానికి ప్రాయశ్చిత్తము చేసుకొనవలెను. దీనికంటే ఎక్కువ సమయం వరకు నియమమును పాటించజాలనచో కొత్తగా మరలా గురువు వద్ద నియమ దీక్షను పొందవలెను. అట్లు చేసినచో దోష శాంతి కలుగును. లేనిచో వాడు రౌరువాది నరకముల పాలగును. సకామ భావముతో కూడిన గృహస్థ బ్రాహ్మణుడు ధర్మార్థముల కొరకు యత్నించవలెను. ముముక్షువైన బ్రాహ్మణుడు సదా జ్ఞానము కొరకే అభ్యాసము చేయవలెను. ధర్మము వలన అర్థము ప్రాప్తించును. అర్థము వలన భోగానుభవములు సులభమగును. ఆ భోగముల వలన వైరాగ్యము కలుగును. ధర్మముగా ఆర్జించిన ధనము చేత కలుగు భోగముల వలన ఒకానొక వాడు తప్పక వైరాగ్యము కలుగును. ధర్మమునకు విరుద్ధముగా అధర్మము చేత ఆర్జించిన ధర్మ వలన కలుగు భోగములతో భోగములు యందు ప్రేమ ఆసక్తియు అధికమగును. మానవుడు ధర్మముతో ధనమును పొందును. తపస్సు చేత అతనికి దివ్య రూపము ప్రాప్తమగును. కోరికలను పరిధించిన మనుజుని యొక్క అంతఃకరణము పరిశుద్ధమగును. ఆ శుద్ధి వలన జ్ఞానము కలుగును. ఇందు ఏమాత్రము సందేహము లేదు. సత్యాది యుగములు యందు తపస్సే ప్రాయస్తముగా చెప్పబడినది. కానీ కలియుగమునందు ద్రవ్యముతో కూడిన ధర్మము, దానము మొదలగునవి ఉత్తమముగా భావించబడినవి. సత్యయుగమున ధ్యానము చేత
త్రేతాయుగమున తపస్సు చేత, ద్వాపర యుగమున యజ్ఞములు చేయుట వలన జ్ఞానప్రాప్తి కలుగును. కానీ కలియుగమున ప్రతిమ భగవంతుని విగ్రహమును పూజించినచో జ్ఞానమును పొందవచ్చును. అధర్మము దుఃఖము హింసారూపమగును. అధర్మము వలన మానవుడు దుఃఖమును పొందును. ధర్మము వలన సౌఖ్యమును అభ్యుదయమును పొందును. దురాచారము వలన దుఃఖమును, సదాచారము వలన సుఖమును పొందును. కనుక భోగములకు మోక్ష సిద్ధి కొరకు ధర్మోపార్జనము చేయవలెను. తక్కువలో తక్కువ 4 సభ్యులతో కూడిన ఒక బ్రాహ్మణ కుటుంబమునకు 100 సంవత్సరములు జీవించుటకు సరిపడు జీవికను అనగా జీవన నిర్వహణ సామాగ్రిని సమకూర్చి దానము చేసినచో అట్టి దానము ఆ దాతన బ్రహ్మలోకమునకు చేర్చును. 1000 చాంద్రాయన వ్రతానుష్ఠానము బ్రహ్మలోకమును ప్రసాదించునని చెప్పబడినది. ఇట్లే ఒక క్షత్రియుడు 1000 కుటుంబములకు సరిపోడు 1000 కుటుంబములకు సరిపడు జీవికను మరియు నివాసములను కల్పించినచో అట్టి దానము అతనిని ఇంద్రలోకమునకు చేర్చెను. అట్లే 10,000 కుటుంబములకు ఆశ్రయదానము చేసినచో బ్రహ్మలోకమును చేరుకొనును. దాత ఏ దేవతను ఎదుట నుంచుని దానము చేయునో అనగా అతడు దానము ద్వారా ఏ దేవతను ప్రసన్నము చేయవలెనని అనుకున్ననో ఆ లోకమునే అతడు పొందునని వేదవేత్తలు చెప్పుదరు. ధనహీనుడైన వ్యక్తి ఎల్లవేళలా తపస్సు చేయవలెను. తపస్సు వలన, తీర్థ సేవనము వలన అక్షయ సుఖములను పొంది అతడు వాటిని అనుభవించెను. ఇప్పుడు నేను న్యాయముగా ధనమును సంపాదించి విధానమును తెలుపుచున్నాను. బ్రాహ్మణుడు ఎల్లవేళలా సావధానుడై విశుద్ధ ప్రతిగ్రహణము, దానమును గ్రహించుట మరియు యాజనము, యజ్ఞములు చేయించుట మొదలగు వాటిచే ధనార్జన చేయవలేను. ఇందు కొరకు అతడు ఎక్కడనూ ధైర్యమును చూపరాదు. అత్యంత క్లేశదాయకమైన కర్మలను చెయ్యరాదు. క్షత్రియుడు బాహుబలము చేత ధనమును ఆర్జించవలెను. వైశ్యుడు కృషి గోరక్షణ చేత ధనార్జనము చేయవలెను. న్యాయోపార్జితమైన ధనమును దానము చేయుట వలన దాతకు జ్ఞానసిద్ధి కలుగును. జ్ఞానసిద్ధి వలన పురుషులందరకును గురుకృప మోక్షసిద్ధి సులభమగును. మోక్షము వలన స్వరూపసిద్ధి బ్రహ్మరూపమునందు స్థితి ప్రాప్తించును. దాని వలన ముక్త పురుషుడు పరమానందమును అనుభవించును. గృహస్థుడు ధన ధాన్యాది సకల వస్తువులను దానము చేయవలెను. అతడు తృపాని వృత్తి కొరకు దప్పిక తీర్చుకొనుటకు జలమును, ఆకల రూపమైన రోగమును శాంతింపచేయుటకు నిరంతరము అన్నదానము చేయవలెను. పొలము, ధాన్యము, అన్నము అటులని భక్ష, భోజ్య, లేహ్య, శోష్య ఈ 4 విధములైన సిద్ధాన్నములను దానమునర్పవలెను. ఆ అన్నమును తిన్నవాడు కథాశ్రవణము మొదలగు సత్యధర్మములను పాటించినంత వరకు అతడు చేసిన పుణ్యఫలమునందు సగభాగము దాతకు లభించెను. ఇందు సందేహము లేదు. దానమును స్వీకరించిన పురుషుడు తాను దానముగా పొందిన వస్తువును దానము చేసి అటులనే తపస్సు చేసి తాను తీసుకొనిన దానము వలన కలుగు పాపమును పరిహరించుకొనవలెను. లేకపోయినచో అతనికి రౌరవ నరకములు ప్రాప్తించెను. ధనమున 1 భాగమును ధర్మము కొరకు, 2వ భాగమును వృద్ధి కొరకు, 3వ భాగము తన ఉపభోగముల కొరకు 3 భాగములు చేయవలెను. ధర్మము కొరకు ఉంచిన ధనముతో నిత్య నైమిత్తిక కామ్యకర్మలను చేయవలెను. వృద్ధి కొరకు ఉంచిన ధనముతో సాధకుడు వ్యాపారము చేయవలెను. దాని వలన ధనము వృద్ధియగును. ఉపభోగములకు విభజించిన ధనమును హితకరములు పరిమితమగు పవిత్రములైన భోగానుభవముల కొరకు వినియోగించవలెను. వ్యవసాయము చేయుట వలన పొందిన ధనమునందలి 10వ భాగమును దానము చేయవలెను. దీని వలన పాపము శమించును. మిగిలిన ధనమును ధర్మమునకు, వృద్ధికి, భోగానుభవముల కొరకు వినియోగించవలెను. లేనిచో అట్టివాడు రౌరవ నరకములను పొందును, లేక అతని బుద్ధి పాపములతో నిండిపోవును. వ్యవసాయము ఫలశూన్యమగును. వృద్ధి కొరకు చేయబడి వ్యాపారమునందు లభించిన ధనమునందలి 6వ భాగము దానము చేయుట సముచితము. బుద్ధిమంతుడైన పురుషుడు తప్పక దానిని దానము చేయవలెను. విద్వాంసులు ఇతరుల దోషములను గణించరాదు. బ్రాహ్మణులారా, దోషములకు లోనై ఇతరుల చేత వినిన లేక చూచిన
తప్పులను కూడా బయట పెట్టరాదు. సకల ప్రాణుల హృదయములందు రోషమును కలిగించు మాటలను పండితులు పలుకరాదు. ఐశ్వర్య సిద్ధి కొరకు సంధ్యా సమయములు రెండింటియందు అగ్నిహోత్ర కర్మలు తప్పక చేయవలెను. 2 సార్లు చేయుటకు అసమర్థుడైనచో ఒకేసారి సూర్యభగవానుని అగ్నిదేవుని విధిపూర్వకముగా ఆహుతులు నొసగి సంతుష్టపరచవలెను. బియ్యము, ధాన్యము, నెయ్యి, కందమూల ఫలములు అటులనే అవిశ్యము వీటి చేత విధిపూర్వకముగా స్థాళీపాకము తయారు చేసి అన్నము వండి సముచిత రీతిలో సూర్యునకు అగ్నికి అర్పించవలెను. అవిశ్యము లోపించినచో ప్రధాన హోమము మాత్రమే చేయవచ్చును. ఎల్లవేళలా సురక్షితముగా నుండు అగ్నికి పండితులు అజస్రముని పేరు పెట్టెరి. లేక సాయంకాలమునందు జపమును లేక సూర్య నమస్కారమును చేయవచ్చును. ఆత్మజ్ఞానమును పొందగోరువారు గాని ధనమును కోరువారు గాని విధి విధానముగా ఉపాసన చేయవలేను. బ్రహ్మయజ్ఞమునందు నిరంతరము తత్పరులైన వారు, దేవతలను పూజించుటయందు లగ్నమైన వారు, నిత్యము అగ్ని పూజలు గురు పూజలందు అనురక్తులైన వారు, బ్రాహ్మణులను తృప్తులను గావించుచుండువారు స్వర్గలోక భోగములను అనుభవించుటకు అర్హులగుదురు. సదాచారము, శౌచాచారము, స్నానము, భస్మధారణము, సంధ్యావందనము, ప్రణవజపము, గాయత్రీ జపము, దానము, న్యాయపూర్వక ధనోపార్జనము, అగ్నిహోత్రము మొదలగు విధులు మహిమల వర్ణన ఋషులు పలికిరి. సూత మహర్షి విద్వాంసులు పుణ్యలోకములందు విజయములను సాధించెదరో అట్టి సదాచారములను గూర్చి శీఘ్రముగా వినిపించుడు. స్వర్గమునసగు ధర్మాచరణములను నరకమునందలి కష్టములను ఇచ్చు అధర్మాచరణములను కూడా తెలుపుడు. సూతుడిట్లు పలికెను, సదాచారములను పాటించు విద్వాంసుడగు బ్రాహ్మణుడే నిజమునకు బ్రాహ్మణ నామమును ధరించుటకు అర్హుడగును. కేవలము వేదములలో చెప్పబడిన ఆచారములు పాటించువాడు వేదములను అభ్యసించు బ్రాహ్మణుడు విప్రుడు అనబడును. సదాచారములు, వేదాచరణము, విద్య వీటిలోని ఒక్కొక్క గుణమును కూడి ఉండినవాడు ద్విజుడు అని చెప్పబడును. కొద్దిపాటి ఆచారములను పాటించువారు చాలా తక్కువగా